నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతిరోజు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి టిఫిన్ చేసి వంట అయితే స్టార్ట్ చేస్తాను ప్రశాంతంగా. స్నానం చేయకుండా టిఫిన్ చేయకూడదా అలాగని వంట చేయకూడదా అంటారేమో, దాని గురించి అయితే నాకు తెలియదు కానీ నేను ఏదైతే చేస్తానో అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చదువుతున్నావు అక్క అనుకుంటున్నారా? వస్తున్నా దాని దగ్గరికే వస్తున్నాను. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఎంత ఫ్రెష్గా స్నానం చేసి వంట స్టార్ట్ చేసినా వంట కంప్లీట్ అయిపోయే లోపు మళ్ళీ స్నానం చేసినట్టే అయిపోతుంది. చెమటలకు భయపడి ఎప్పుడెప్పుడు వంట కంప్లీట్ అయిపోయిద్దా అని ఎదురు చూస్తూ చేస్తున్నాను రోజు. ఈ కష్టాలన్నీ పడే బదులు తింటం మానేయచ్చు కదా అక్క, ఈ వండే తిప్పలన్నీ తగ్గుతాయి అని అంటారేమో. అబ్బా అదట్ట కుదిరిద్ది, అది మన వల్ల అయ్యే పనే కాదు అసలు. ఎండాకాలం అయినా సరే ఎంత లేట్ గా వంట చేసినా గానీ చెయ్యి మూతి కాల్చుకుంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటాన్నా తింటాం గానీ తింటం మాత్రం మానేయమనమాట. సరే గానీ నీ గొంతుకి ఏమైంది అక్క, తార్ రోడ్డు మీద రేక డబ్బతో గీకినట్టుందంట. జలుబు చేసింది కానీ వాయిస్ తోటి అడ్జస్ట్ అవ్వండి అబ్బా. సరే గానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.